నమస్తే, వెల్కమ్ టు మెగా ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు, కీలక చర్యల దిశగా కేంద్రం అడుగులు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్, వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనికులకు మద్దతు. ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కీలక చర్యల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. యుద్ధం తర్వాత కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్తో పీఓకే మీద ఇవ్వాలని కోరితే ప్రపంచ దేశాలతో ఇబ్బంది పడతామని ముందుగానే ఊహించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను మాత్రమే టార్గెట్ చేసింది. ఇదే సమయంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం కూడా తాజా రాజకీయ పరిణామాల్లో కీలక మలుపుగా చెప్పొచ్చు. దీనికోసం పలు నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పటికే పలు వైమానిక సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన త్రివిధ దళాల పెద్దలతో సమీక్ష జరుపుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసరంగా రక్షణ శాఖకు 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అలాగే 3 నెలల రేషన్ మొత్తాన్ని ఈ నెలాఖరులోగా ప్రజలకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక సింధు జలాల విడుదల కుదిరేది లేదన్న కేంద్రం, చర్చలంటూ జరిగితేనే కేవలం పీఓకే మీదే మాత్రమే జరగాలి అంటూ తేల్చి చెప్పింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మంత్రితో మొదటిసారిగా మాట్లాడిన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ సరిహద్దు అవతల నిలిచిపోయిన 40 సరుకు లారీల రవాణాకు అనుమతిచ్చారు. ఇక పహల్గాం దాడి తర్వాత ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసిన మన బలగాలు తోకజాడించిన పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. యాపిల్ ఫోన్లు ఇండియాలో తయారు చేయవద్దంటూ ఆయన 2 రోజుల క్రితం ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు తెలిపారు. అయితే అమెరికాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా కుక్ తో అన్నారు. బిజినెస్ పీపుల్ ఆలోచన పూర్తిగా మనీ మైండెడ్ గానే ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు ట్రంప్. ఎందుకంటే టిమ్ కుక్ మాత్రం యాపిల్ ఫోన్ తయారీ ప్లాంట్ ను ఇండియాలోనే పెట్టేందుకు డిసైడ్ అయ్యారంట. దీనికి ఆయన చెప్పిన లాజిక్ పక్కాగానే ఉంది. అమెరికాలో ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టాలి అంటే దాదాపు $3,000 ఖర్చు అవుతుంది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాకు సరఫరా చేయాలి అంటే అదనంగా మళ్లీ రవాణా ఖర్చు. అంతేకాదు ఒకవేళ చైనాలో తయారీ ప్లాంట్ పెట్టాలి అనుకుంటే కూడా తమకు నష్టమే అని యాపిల్ సీఈఓ భావించారు. చైనాలో తయారీ ల్యాండింగ్ ఖర్చు మొత్తం కలిపి $850 అవుతుంది. అదే ఇండియాలో అయితే పన్నులు టారిఫ్ తక్కువ, తయారీతో పాటు ల్యాండింగ్ మొత్తం ఖర్చు $565 అవుతుందని యాపిల్ కంపెనీ అంచనా వేసింది. అంటే ఏ రకంగా చూసినా ఇండియాలో ప్లాంట్ పెట్టి మార్కెట్ చేసుకోవటం లాభాలతో కూడుకున్న విషయం అని అర్థమవుతోంది. అందుకే యాపిల్ కంపెనీ ఇండియాలోనే తమ ఉత్పత్తులు తయారు చేసేందుకు డిసైడ్ అయింది. ఇక పెట్టుబడుల విషయంలో తమ ప్రణాళిక మారదని యాపిల్ సంస్థ పీటీఐతో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ట్రంప్ కు షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో యాపిల్ ఫోన్ తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. వీటితో పాటు విస్తరణలో భాగంగా మరిన్ని ప్లాంట్లు రాబోతున్నాయి. కొత్తగా వచ్చే ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ తో మార్కెట్లోకి రావచ్చు. పాకిస్తాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ తో సహా 6 భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉన్నట్టుగా తెలిపారు. వీరు పాక్ ఏజెంట్స్ గా, ఇన్ఫార్మర్స్ గా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది 2023లో పాకిస్తాన్ ను సందర్శించినట్టుగా అధికారులు వెల్లడించారు. కాగా జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్ 3, 4, 5 క్రింద అభియోగాలను మోపారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తల్లి దీవెన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింపు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ పై విచారణ చేపట్టిన సిట్ తన రిపోర్టులో పలు విషయాలను ప్రస్తావించింది.
కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలు ఈ స్కామ్ చేసినట్టుగా సిట్ పేర్కొంది. అలాగే వీరంతా రాజశేఖర్ రెడ్డి ఆఫీసులో సమావేశమయ్యేవారని, ఈ సమావేశంలో వీరితో పాటు మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి కూడా పాల్గొనేవారని క్లారిటీ ఇచ్చింది. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి మేనేజ్ చేసేవాడని సిట్ పేర్కొంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ లిక్కర్ సిండికేట్ లో కీలక మెంబర్స్ గా తెలిపింది. ఇస్రో 101వ అంతరిక్ష ప్రయోగమైన PSLV C61 ను మే 18, 2025న ఉదయం 5:59 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని సూర్య సమకాలిక కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రయోగం ద్వారా భారతదేశం తన అంతరిక్ష నిఘా సామర్థ్యాలను మరింత పెంచుకోబోతోంది. EOS-09 ఉపగ్రహం వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా రోజు, రాత్రి అధిక రెజల్యూషన్ చిత్రాలను అందించగలుగుతుంది. ఇది దేశ భద్రత, వ్యవసాయం మరియు విపత్తు నిర్వహణ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా మే 19న ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకం యొక్క ఏర్పాట్లను అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడిలతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షించారు. కాగా ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం లబ్దిదారులైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను, హెలిపాడ్ నిర్మాణ పనులను, మీడియా పాయింట్ ఏర్పాట్లు, బారికేడింగ్స్, అలాగే బందోబస్తు వంటి అనేక అంశాలను పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. వాడు సొంతం చేసుకుని ఈ మనిషి ఉన్నాడు కదా వెనక ఉండొచ్చు. అది అది ఈ సైడ్ లో అక్కడ చాపర్ అన్ని ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణ తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు విజిలెన్స్ విచారణ ఇప్పటికే పూర్తి కావడంతో పాటు NSDA అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజుల నిర్మాణంపై అధ్యయనం చేపట్టిన రిపోర్ట్ కూడా సిద్దం చేశారు. తాజాగా జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఎంక్వైరీ పూర్తయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. వచ్చే వారం సుమారు 400 పేజీల రిపోర్టును జస్టిస్ PC ఘోష్ కమిషన్ సమర్పించనుంది. మరోవైపు ఈ తాజా పరిణామాలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. దేశాన్ని కాపాడే జవాన్ కు మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతూ ఉంటే సొంత ఊరిలో తన భూమి కబ్జా చేశారని జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై విషయం తెలుసుకుని మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. జవాన్ కు తగిన న్యాయం చేయాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. జవాన్ కు అండగా నిలిచిన హరీష్ రావు తన భూమి కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన సెల్ఫీ వీడియోను కలెక్టర్ కు పంపించారు. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు VRO కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము MRO గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ RDO గారి దగ్గరికి కూడా వెళ్ళాము. RDO గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది.
ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చుని ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు, దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కాగా తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, ప్రజలు, జాతీయవాదులు పాల్గొన్నారు. వేములవాడ దేవాలయం మూసివేత లేదు, కూల్చివేత లేదు అంటూ సీఎల్పీలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ దేవాలయం పట్టణ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్ల రూపాయల నిధులిచ్చారని తెలిపారు. దేవాలయం శృంగేరి పీఠానికి అనుబంధమని, శృంగేరి పీఠం అనుమతి లేకుండా ఇటుక కూడా ముట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. శృంగేరి పీఠం అనుమతి సూచనలతో ముందుకు పోతున్నామని తెలిపారు. వేములవాడ ఆలయం విస్తీర్ణం చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ హరీష్ రావును బ్రతిమలాడటం కోసమే 2 సార్లు హరీష్ రావు ఇంటికి వెళ్లాడని విమర్శించారు. కేటీఆర్ హరీష్ రావులు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సోమవరపాడు జాతీయ రహదారి వద్ద ఉన్న మోండలీజ్ కంపెనీ కార్యాలయం వద్ద కోకో రైతులు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీలు మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చాక్లెట్ కంపెనీస్ లక్షల కోట్ల లాభాలను గడిస్తూ కోకో పంట సాగు చేస్తున్న రైతులను నష్టాలకు గురిచేయటం దారుణమని ఆయన విమర్శించారు. కోకో గింజల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోండలీస్ కంపెనీ ముందు సోమవారపాడు దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దేశంలో కార్యక్రమం చేసాం. దీంట్లో పెద్దలు రైతు సంఘ రాష్ట్ర నాయకులు, అలాగే రిటైర్డ్ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు ఇతర పెద్దలు కూడా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు, బుధవారం వరకు కార్యకలాపాలు నిలుపుదల చేస్తాం, ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత, రేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మేము ప్రధానంగా అడుగుతున్నారంటే అంతర్జాతీయంగా కోకో గింజలకి ఏ తాయితీ ఉండదో ఆ ధర చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పినాయి. గత సంవత్సరం అట్లా అమలు చేశారు. ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు. ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఈ 3 రోజులు అన్ని గ్రామాల్లోనూ కూడా ఇప్పటికే అమ్ముకోని రైతులు, పంటను అమ్ముకున్న రైతులను కూడా సమావేశపరిచి ఒక విస్తృతమైనటువంటి పోరాటాన్ని సంసిద్ధం చేయాలని చెప్పి రైతు సంఘం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ పోరాటం ముగియలేదు. తాత్కాలికంగా 2 రోజులు, రేపు ఆదివారం, సోమవారం విరామం మాత్రమే. ఆ విరామం తర్వాత కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ రాకపోతే మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోండలీస్ కంపెనీ ముందు సోమవారపాడు దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దేశంలో కార్యక్రమం చేసాం. దీంట్లో పెద్దలు రైతు సంఘ మెదక్ జిల్లా రామగుండం నుంచి రాయచూరు బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో అకస్మాత్తుగా పొగలు రావడంతో రైలు నిలిపేసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. పొగలు వస్తున్న సమాచారం తెలుసుకున్న లోకో పైలట్ నునావత్ కుమార్, అసిస్టెంట్ పైలట్ ఆంజనేయులు, ట్రైన్ మేనేజర్ శ్రీకాంత్ గూడ్స్ ట్రైన్ ను నిలిపేశారు. స్థానిక స్టేషన్ సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించడంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగల్ని ఆర్పివేశారు. ఇక గూడ్స్ ట్రైన్ రైల్వే విద్యుత్ వైర్ల క్రింద ఉండటంతో కరెంట్ ఎల్సీ తీసుకుని పొగను ఆర్పివేసేందుకు సుమారు గంటపాటు సమయం పట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరులో పోలీసులు ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తొలి రోజు ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శివరామకృష్ణారెడ్డి వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తప్పనిసరి అయితే తప్ప మధ్యాహ్నం పూట ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రభుత్వం అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీట్ ద హీట్ కార్యక్రమాన్ని మొదలకూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వడదెబ్బ తగలకుండా సిబ్బంది అలాగే ప్రజలు కూడా ఎలా ఉండాలి అనేది తెలియపరచడం, ఎండకి ఎక్కువ గురి కాకుండా అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండని అవాయిడ్ చేయడం, నెత్తి మీద టోపీ లేదా గొడుగు ఉండేటట్టు చూసుకోవడం, అలాగే వదులు బట్టలు లూజు దుస్తులు ధరించడం, థిక్గా ఉండేటువంటివి బ్లాక్ కలర్ థిక్ కలర్స్ ఉన్నటువంటి దుస్తులు ధరించకుండా ఉండటం ఎంతో మంచిది. ఇవన్నీ పాటించినట్లయితే వడదెబ్బ తగలకుండా మనం ఈ ఎండాకాలాన్ని దాటవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో కలిసి నాయుడుపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం బీట్ ది హీట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మున్సిపల్ పార్కులో పక్షుల సంరక్షణ కోసం చిరుధాన్యాలు, తాగునీటిని ఏర్పాటు చేశారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూళ్లూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మేమందరం కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇప్పించి మభ్యపెట్టారని అన్నారు. హామీలు అమలు చేసే ఊసెత్తటం లేదంటూ విమర్శించారు ఆయన. నిన్నటి రోజున ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అలానే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్కి పంపించడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, ప్రజల్ని మభ్యపెట్టింది, ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల గురించి అసలు ఊసే ఉండట్ల. ఒక పక్క ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయకుండా సుమారుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 1,10,000 కోట్ల రూపాయల అప్పులు చేసి, ఆ అప్పులు చేసినటువంటి ఆ డబ్బులంతా కూడా ఏం చేసిందనే పరిస్థితి ఈరోజు కనిపించకుండా వాటన్నింటినీ కూడా దొంగ బిల్లులు పెట్టుకొని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కమిషన్లు పెడితే ఇచ్చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కూడా జరిగింది. వీటన్నింటినీ ప్రశ్నించడం అంటే ఒక పక్క సంక్షేమ పథకాలకి ఎక్కడైతే ఈ పేదవాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు, వారందరి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది మనమంతా కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మరింత వీరు మరొక అడుగు ముందుకేసి అధికారుల మీద కూడా, అందులో దట్టు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కూడా కేసులు పెట్టి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవడం అంటే అత్యంత దారుణమైనటువంటి. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోదాలు జరిగాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 5గురు రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులతో తెలంగాణ స్టేట్ మెడికల్ కమిటీ రంగంలోకి దిగింది.
సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ కోటాచలంను 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలో ఒకవైపు ఎండలు మండిపోతూ ఉంటే మరోవైపు వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఉక్కపోతలు వడగాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు మెల్లగా ఈదురుగాలులు మొదలై వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి చిరుజల్లుల నుంచి భారీ వర్షాల దాకా కురుస్తున్నాయి. వర్షంతో పాటుగా ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటున్నారు. ఈ వేసవిలో ఒకేసారి ఎండా వాన 2 వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా పరచూరులో తిరంగా జెండా రెపరెపలాడింది. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు అధికారులు తరలివచ్చారు. భారత్ మాతాకి జై అంటూ చేసిన నినాదాలతో బొమ్మల సెంటర్ మారుమోగిపోయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో మహిళలు, వృద్ధులు కూడా పాల్గొనడం విశేషం. ర్యాలీని ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. గతంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాల గురించి కొనియాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సాల్యూట్ చేశారు. ऑपरेशन सिंदूर जय हो, ऑपरेशन सिंदूर जय हो, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे ऑपरेशन सिंदूर जय हो, ऑपरेशन सिंदूर जय हो, भारत माता की जय, भारत माता की जय. మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదటువంటి మన ప్రతాపాన్ని చాటే విధంగా ఆపరేషన్ సింధూర్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మన జవాన్లు కూడా హాజరు పోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరికీ కూడా భారతదేశం తరఫున అందరం కూడా నివాళులు అర్పిస్తూ భారతదేశం ఐక్యతను చాటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని ఈ ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతం భారత సైనికులకి మనం మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ తిరంగా ర్యాలీని పచ్చూరు మండలంలో నిర్వహించడం జరిగింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.